గుడ్ మార్నింగ్, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 13 వరకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ. 2 నెలలుగా అందని ఆసరా పింఛన్, వృద్ధులు దివ్యాంగుల ఎదురుచూపులు. రెండు నెలలుగా జీతాలు లేక ఆశా వర్కర్ల ఇబ్బందులు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధం. ఇవాళ కలెక్టరేట్ల వద్ద ధర్నా. ఇవాళ అర్ధరాత్రి నాగోబాకు మహాపూజ. ఈ నెల 15 వరకు కేస్లాపూర్లో మహాజాతర. ఉత్తరాఖండ్ హల్ద్వానీలో చెలరేగిన హింస, 4 మృతి, 100 మందికి పైగా పోలీసులకు గాయాలు. వరుసగా 6సారి రెపో రేటు యథాతథం. ద్రవ్యోల్బణం తగ్గేంత వరకు గరిష్ట స్థాయిలోనే వడ్డీ రేట్లు. ఇవాళ ఉదయం 10 గంటలకు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. ఆటో డ్రైవర్ల సమస్యలపై వినూత్న రీతిలో నిరసన తెలపనుంది బీఆర్ఎస్. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఆటోలో రానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 12, 13న బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, అప్డేట్స్ ఏంటి ప్రదీప్? 10 గంటలకు శాసనసభ ప్రారంభం కాబోతా ఉంది. ఈరోజు గవర్నర్ ప్రసంగం సంబంధించి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగా ఉంది. మొదటగా దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానానికి సంబంధించి టేబుల్ చేస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 2 శాఖలకు సంబంధించి ఏదైతే సింగరేణి కాలరీస్ వార్షిక నివేదిక, అదేవిధంగా ఇంధన శాఖ వార్షిక నివేదిక, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వార్షిక నివేదికను అయితే టేబుల్ చేస్తారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు వేముల వీరేశం ఏదైతే చర్చను ప్రారంభిస్తే ఈరోజు గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానం అదేవిధంగా జరగనుంది. ముగింపు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 11 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈరోజు ఏదైతే గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానం సంబంధించి వాడివేడిగానైతే చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ప్రసంగం పట్ల పేలవంగా ఉంది. వీళ్ళు గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో ఊసెత్తలేదనేది విమర్శ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కానీ ఇప్పటి వరకు ఏదైతే ఆటోలో కార్మికులు ఏదైతే డ్రైవర్లు చేస్తున్నటువంటి నిరసన సంబంధించి ఈరోజు వారికి ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఫ్రీ బస్ కావచ్చు వీళ్ళకి పూర్తిగా దెబ్బతిన్నది. మాకు
ఉపాధి ఏ రకంగా చూస్తారు, మనల్ని ఏ రకంగా ఆదుకుంటారని వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అసెంబ్లీకి ఆటోలో రానున్నారు. మరోవైపు నిన్ననే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటోలో వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈరోజు అక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులంతా ఆటోలో వచ్చి తమ నిరసనను వ్యక్తం చేయనారు. ఆటో డ్రైవర్స్ను ఆదుకోవాలి, వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది. ఎందుకంటే వారి కుటుంబ పోషణ కావచ్చు లేదా ఆటోకు తీసుకున్నటువంటి ఈఎంఐ సంబంధించినటువంటి సమస్యను వారిని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆటో డ్రైవర్లకు వారి జీవనోపాధి దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా వారు ఈరోజు ప్రస్తావించేటువంటి అవకాశం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. వాటి అమలుకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. వైపు నిన్న ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇన్నర్ లాబీలో వచ్చేటువంటి ఏదైతే కార్యాలయం సంబంధించి ఆ ఛాంబర్ సంబంధించినటువంటి ఇవ్వకుండా ఈరోజు అవుటర్ లాబీలో 2 రూములు కేటాయించడం పట్ల కూడా నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ఆనవాయితీ కొనసాగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఈ ఆనవాయితీ కొనసాగింది. ఇప్పుడు ఇవ్వకుండా ఒక కక్షపూరితంగా కుట్రపూరితంగా ఈరోజు అవుటర్ లాబీ ఇవ్వడం 39 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఆ ప్రధాన ప్రతిపక్షానికి ఆ రకంగా ఛాంబర్ కేటాయింపు పట్ల కూడా నిరసన వ్యక్తం చేశారు. దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పినటువంటి నేపథ్యం. దాంట్లో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా స్పీకర్పై అయితే కోరినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఇవన్నిటినీ ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టనున్నారు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. 4 వ్యక్తులు ఓ దళిత మహిళను వివస్త్రను చేసి అవమానించారు. భార్యాభర్తలిద్దరిని చెట్టుకు కట్టేసి అతి దారుణంగా హింసించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే స్పందించాల్సిన పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. ఘటనపై బాధితులు టీ న్యూస్ను ఆశ్రయించారు. టీ న్యూస్ చొరవ తీసుకోవడంతో ఎట్టకేలకు స్పందించిన కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఓ మహిళను వివస్త్రను చేసి అవమానించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు ఏం జరిగింది? సభ్య సమాజం తలదించుకునే విధంగా మాచారెడ్డి మండలంలో ఓ గ్రామంలో ఉన్న 4వ తారీఖున అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఒక దళిత మహిళ పైన విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు వివస్త్రను చేసి అదే గ్రామానికి చెందినటువంటి స్థానికులు అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. 4 రోజుల క్రితము అర్ధరాత్రి జరిగిన సంఘటన. ఈ నేపథ్యంలో బాధితులకు ఆ ఊర్లో గాంధీ విగ్రహం దగ్గర చెట్టు కట్టేయడం జరిగింది. పాశవికంగా వారికి కారం కూడా చల్లడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు బాధితులు ఏమి తోచని దిక్స్థితుల్లో పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళు అపరమారక ఎవరైతే స్థానికులు కొట్టారో వారికి తీవ్ర రక్తస్రావం కావడంతో వారు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం జరిగింది. అనంతరం వారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి వెళ్ళడం జరిగింది. ఈ సంఘటన 2 మండలాలకు సంబంధించిన పిఎస్ పరిధిలో జరుగుతుంది. ఆ 2 మండలం రామారెడ్డి మండలం, మాచారెడ్డి మండలం పోలీస్ స్టేషన్ కు బాధితులు ఇద్దరు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో వెళ్లి అక్కడ తమ గోడును పోలీసులకు విన్నవించుకున్నారు. కానీ 4వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ 5వ తారీఖు ఉదయం 10 గంటలకు వెళ్లి పోలీస్ స్టేషన్ లో
వాళ్ళు ఫిర్యాదు చేసిన పోలీసులు మొదటగా ఈ కేసు మా పరిధిలోకి రాదు, పక్క పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి అని తేల్చి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పక్క పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. మీరు ఏదైతే సంఘటన మొదటిసారిగా జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలని 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో తమకు రాదు అని చెప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఎస్పీ గారి ఆఫీస్కు వీరు బాధితులు ఎవరైతున్నారో బాధితులు వెళ్లి ఎస్పీ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. ఎస్పీ గారు కేసు మరి ఎందుకు దర్యాప్తు చేయలేదో అనే విషయం తేలాల్సి ఉంది, వాళ్ళు తక్షణమే స్పందిస్తే బాగుండు, ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుంటే తమకు మరింత న్యాయం జరిగే అవకాశం ఉంటుందని బాధితులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో టీ న్యూస్ స్వయాన ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. టీ న్యూస్ వరుసగా వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని భావ్య ప్రపంచానికి తెలియజేసిన నేపథ్యంలో తక్షణమే స్పందించినటువంటి పోలీసులు నిన్న అర్ధరాత్రి కేసును టేకప్ చేయడం జరిగింది. హుటాహుటిన 11:30 రాత్రికి కేసును కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో రామారెడ్డి పోలీసులు ఈ కేసును కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బాధితులు ఎవరైతున్నారో గత 4 రోజుల నుంచి తమను ఏమాత్రం పట్టించుకోలేదు, తమకు పరిధిలోకి రాదని ఈ పోలీసులు తెలిసి చెప్పడం జరిగింది. అయినా పట్టించుకోలేరు. టీ న్యూస్ లో ఏదైతే వరుస కథనాలు ప్రచారం అయ్యాయో ఈ నేపథ్యంలో పోలీసులు తమకు టేకప్ చేసుకోవడం జరిగింది. కేసుకు న్యాయం చేసిన బాధితులు ఎవరైతున్నారో వారికి సత్వరం న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే దుండగులు పైశాచికంగా ప్రవర్తించారో ఆ 7 దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి, విచక్షణ రహితంగా ఓ మానవ మృగంగా తమ పట్ల వ్యవహరించడం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే రీతిలో వీరు వ్యవహరించారు కాబట్టి, సమాజంలో అవమానకరమైన ఘటన కాబట్టి ఒక పాశవిక దాడిగా పరిగణించి తమను ఈ బాధితులు ఎవరైతున్నారో ఆవేదన వెళ్లిపుచ్చుకోవడం జరిగింది. ఉమెన్ రైట్స్ కూడా వెళ్తామని బాధితులు చెప్పడం జరిగింది. మొత్తానికి టీ న్యూస్ ఎఫెక్ట్ తో ఓ బాధిత కుటుంబానికి అయితే న్యాయం జరిగిందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి వాటి అమలుపై నాలుక మడత పెట్టినట్టే కనిపిస్తోంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో 100 రోజుల గడువు అనే మాట ఎక్కడా వినిపించలేదు. దీంతో 6 గ్యారంటీల అమలు అవుతాయా లేదా అనేది సందేహం వ్యక్తమవుతోంది. ఆరు గ్యారంటీలపై అధికార పార్టీ నుంచి ఉలుకు పలుకు కనిపించడం లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నేత వరకు గ్యారంటీల అమలుపై నిత్యం చెప్తున్నమాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే ఏ తేదీల్లో ఏమేమి అమలు చేస్తామన్నది తేదీలతో సహా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తూ నోటిఫికేషన్ల తేదీలను కూడా ప్రకటించారు. ఈ లెక్క ప్రకారం ఈ నెల 1వ తేదీనే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. కానీ ఇప్పటికీ దాని ఊసే లేదు. ఇదిలా ఉండగా తాజాగా 6 గ్యారంటీల అమలుపై కూడా రేవంత్ సర్కార్ నాలుక మడతేసినట్టే కనిపిస్తున్నది. బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ తమిళిసై ఉభయ సభల సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగంలో 100 రోజుల గడువు అనే మాట ఎక్కడా కనిపించలేదు. దీంతో గ్యారంటీల అమలు గడువు గాయబ్ అయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ తొలి ఉమ్మడి సెషన్లో 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. ప్రస్తుత ఉమ్మడి సెషన్లో ఆ మాట కూడా మారిపోయింది. కొత్తగా ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఏడాది గడువు కూడా మాయమైంది. 2024 డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంలో ఆ మాటను ఎందుకు పెట్టలేదనే చర్చ జరుగుతున్నది. మరో విషయం ఏమిటంటే 2 లక్షల ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని గవర్నర్ ప్రకటించడం. ఒక్క టీఎస్పీఎస్సీ ద్వారానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఏటా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు ఎందరు? ఈ ఏడాది రిటైర్ అవుతున్న వారు ఎందరు? ఏడాదిలో టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే అంత మేరకు ఖాళీలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్న ఉద్యోగ ఖాళీలెన్ని? వాటిల్లో భర్తీ చేయగలిగే పోస్టులెన్ని అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టు టీఎస్పీఎస్సీ ద్వారానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఏడాది సంగతి దేవుడెరుగు. వచ్చే 5 ఏళ్లలో కూడా సాధ్యం కాదని అంటున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 గడువు తప్పిపోయిందని, దానిపై ప్రభుత్వం కనీసం వివరణ కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ మొదటి సమావేశంలో ఉన్న గడువు పదం రెండో సమావేశాల్లోనే మాయమైపోయిందని, మరో సమావేశం వచ్చే సమయానికి మొత్తం ఉద్యోగాల గ్యారంటీనే మాయమవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీల అమలు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం గడువు ఎత్తేసిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.